హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే మా ఛానల్ కు ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ రైతు భరోసా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. గతంలో 2 విడతలుగా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని భావించిన ఇప్పుడు ఒకేసారి 12,000 రూపాయలు జమ చేసే ఆలోచనలో ఉంది. ఇది రైతులకు గణనీయమైన ఉపశమనాన్ని ఇస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారనుంది. ఇక దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రైతు భరోసా పథకానికి సంబంధించి జూన్ 3వ వారంలోగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు ఈసారి నిధుల విడుదలను ఒకే విడతలో చేసే సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకేసారి 12,000 రూపాయలు జమ చేస్తే పంట పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సాగు పనులు ప్రారంభించుకోవచ్చు. ఇది వారికి గొప్ప ఆర్థిక భరోసాను అందిస్తుంది. ప్రస్తుతం రైతు భరోసా సాయం 2025 జనవరి నుంచి విడతల వారీగా విడుదలవుతుంది. మొదటగా ఎకరం లోపు భూమి ఉన్నవారికి, ఆ తర్వాత 2, 3, 4 ఎకరాల వరకు విడతల వారీగా సాయం అందింది. ఇంకా 4 ఎకరాలకు పైబడిన రైతులకు సాయం అందాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే వీరికి త్వరలోనే సాయం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జూన్ మొదటి వారంలోగా ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరోసారి రైతు భరోసా నిధులు విడుదల అయితే రైతులు భారీగా లాభపడతారు. ఇక నుంచి ఒకే దఫాలో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.